నమస్తే, నేను మీ ప్రవళిక. వెల్కమ్ టు వంశీ టీవీ ఛానల్. లైఫ్ ఒక మొదలు, థాట్స్ ఒక విత్తనం, ఎర్నింగ్స్ ఒక వృక్షం, సక్సెస్ మహాసముద్రం. అవర్ పాస్ట్ విల్ డిసైడ్ అవర్ ప్రజెంట్ విల్ డిసైడ్ అవర్ ఫ్యూచర్. లైఫ్తో మొదలై థాట్స్ అనే విత్తనం నాటి దానికి మంచి ఆలోచనలు, కాన్ఫిడెన్స్ తోడై హార్డ్ వర్క్ ఒక వృక్షంలా మారుతుంది. దేని గురించి ఆలోచించకుండా నమ్మకం, సంకల్పంతో ముందుకు వెళ్తే సక్సెస్ ఒక మహాసముద్రంలా విస్తరిస్తుంది. అలాంటి మల్టీ టాలెంటెడ్ పర్సన్ ఒకరున్నారు. తన గురించి, తన జీవిత కథ గురించి తెలిసిన వాళ్ళందరూ తనకి అభిమానులుగా మారారు. తను ఒక మహిళ అవ్వడం మహిళలందరికీ గర్వకారణం. తనెవరో కాదు, వసుంధర రామం గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ. బాగున్నాను మేడం. మీ స్టోరీ వింటుంటే, అంటే మీ లైఫ్ గురించి తెలుసుకుంటుంటే చాలా విషయాలు, మహిళలందరికీ చాలా ఆదర్శంగా ఉన్న చాలా విషయాలు ఉన్నాయి. సో మీ లైఫ్ గురించి, మీ సక్సెస్ గురించి మాకు మరికొన్ని విషయాలు మీ మాటల్లో. తప్పకుండా. మీరు ఇప్పుడే చెప్పారు, ఆశతో మొదలయ్యి ధైర్యంతో ముందుకు వెళ్ళాలి అని, సక్సెస్ వచ్చేస్తుంది అని. సామాన్యమైన కుటుంబంలో పుట్టి నా టీనేజ్లో ఎంఏ చదువుకొని ఎన్నో ఆశలతో మా ఆయన వెంకట్రామం ఆయన పేరు. సో 84లో మ్యారేజ్ చేసుకుని మంచి జీవితం అనుభవిస్తున్నాను. అండ్ ఒక విషయం చెప్పాలి, ఏ స్త్రీకైనా పుట్టింటికన్నా అత్తింటిలో ఆనందం ఉందంటే ఆ స్త్రీ ఎంతో సంతోషంగా ఉంటుంది. ఆ తర్వాత మాకు ఒక అమ్మాయి కలగడం, అంటే జీవితంలో మీకు ఆనందకరమైన విషయం ఏంటి అంటే ఏ స్త్రీకైనా ఒక చిన్న పాపాయిని ఎత్తుకోవడం, చేతుల్లో చూసుకోవడం. కాకపోతే నాకు ఒక ఆనందకరమైనది ఏంటంటే 9th మంత్లో నేను నా ఎంఏ ఫైనల్ ఎగ్జామ్స్ రాయగలిగాను మా బేబీ లోపల ఉండగా. అండ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలిగాను. అండ్ హ్యాపీగా లైఫ్ లీడ్ అవుతున్నప్పుడు మా శ్రీవారు మార్కెటింగ్లో ఉండేవారు అప్పట్లో. సో ఆయన సౌదీ అరేబియాకి వెళ్ళారు. ఆయన వెళ్ళిన తర్వాత 1 yearకి నేను పాప వెళ్ళాలి అనేది మా ప్లాన్. సో 1994లో ఏది మనం అనుకోకుండా జరగడం అనేది జీవితం అని అప్పుడు నాకు తెలీదు. ఇప్పుడు పెద్దదాన్ని అయ్యాను కాబట్టి అది తెలుసుకోగలిగాను. నేను అబౌట్ టు గో అన్నమాట. నా వీసా ప్రాసెస్ అంతా అయిపోయింది. ఇది నేను చెప్తున్నది 1994. ఓకే. సో అప్పుడు నేను సౌదీ అరేబియా వెళ్ళిపోయే టైంలో ఇట్ వాజ్ డయాగ్నోస్డ్ యాజ్ లెఫ్ట్ బ్రెస్ట్ క్యాన్సర్. సో నాకు అప్పుడు 31 సంవత్సరాల వయసు. అందరికీ ఇది ఆశ్చర్యమే, ఎందుకంటే అప్పట్లో కూడా ఆ వయసులో క్యాన్సర్ రావడం అనేది చాలా వింత, రేర్. సో అది కూడా చాలా స్టేజ్, అంటే ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ అంటారు. ఆల్మోస్ట్ మా ఫ్యామిలీ డాక్టర్, లేడీ డాక్టర్ ఉన్నారు. ఆవిడ వెంటనే ట్రీట్మెంట్ మొదలెట్టాలి అనడం, ఆ ట్రీట్మెంట్కి నేను ఓకే అనడం, ఆ తర్వాత మా వారు వెనక్కి తిరిగి రావడం. మీ అందరికీ తెలుసు, క్యాన్సర్ అనేది ఏదో హెస్టెక్టమీ కాదు, మన జ్వరం కాదు. దానికి ముందు మనకి మనం అనుకోకుండా షాక్కి గురవుతాం. ట్రీట్మెంట్ అనేది 1 year సాగుతుంది. సో నా జీవితంలో 31 సంవత్సరాలకి మా పాప 4.5 సంవత్సరాల వయసులో నేను ఈ బారిన పడ్డాను. బట్ దీనికి ఏ క్యాన్సర్కైనా ముందుగా కావాల్సింది లైఫ్ మీద ఆశ. అయితే ఏ స్త్రీకైనా, అమ్మకైనా మనకి ఎదురుగా చిన్న పాప ఉంటే లైఫ్ని పోవాలి అని అనిపించదు. అంటే మనం ముందుకు వెళ్తే కానీ మనకి తప్పదు అన్నప్పుడు ఆ ధైర్యం మా శ్రీవారు నాకు ఇచ్చారు. ఆయన ఆల్మోస్ట్ 1 year హీ వాజ్ విత్ మీ. తను అన్నీ వదిలేసి హీ స్టేడ్ విత్ మీ. అండ్ బై గాడ్స్ గ్రేస్ హ్యాపీగా బయటకు వచ్చేసాను. చాలా సంతోషంగానే బయటకు వచ్చేయడం జరిగింది. ఆ తర్వాత లైఫ్ అవుతూనే ఉంది. అంటే మీకు క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది ఎన్ని ఇయర్స్ జరిగింది? 1 year 8 months జరిగిందమ్మా. ఓకే. ఫస్ట్ సక్సెస్ఫుల్గా అప్పుడు మాస్టెక్టమీ అవుతుంది, అంటే రిమూవల్ ఆఫ్ బ్రెస్ట్ ఉంటుంది. ఆ తర్వాత కెమోథెరపీ ఉంటుంది, తర్వాత రేడియోథెరపీ అంటారు, అది కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా నేను దాటుకుంటూ మళ్ళీ లైఫ్లోకి రాగలిగాను. వెరీ గుడ్ థింగ్.
ఆ తర్వాత నా లైఫ్ సాగుతూనే ఉంది. ముందు నుంచి కూడా నేను ఉద్యోగం చేసేదాన్ని కాదు, ఓకే. ఇంట్లో ఉండేదాన్ని. అండ్ నాకు చాలా ఇష్టమైంది రాయడం. నేను రాసుకుంటూ ఉండేదాన్ని, చదివేదాన్ని. అలా సాగుతున్న నా జీవనయానంలో 10 సంవత్సరాలు పూర్తిగా జరగడం జరిగింది. ఆ తర్వాత ఈ 10 సంవత్సరాలలో ముందుగా మనకి 90 సంవత్సరాల క్రితం నుంచి మనకి ఎంటర్టైన్మెంట్ అంటే రేడియో ఉండేది. అవును. ఒక పల్లెటూరులో అందరూ కూర్చొని ఒక రేడియో పెట్టుకొని ఆనందంగా వినడం అనేది, చిన్నప్పుడు బాలానందం వినడం కోసం మేమెంతో సంతోషపడ్డాం. ఇవన్నీ కూడా నాకు గుర్తున్నాయి. 2001లో ప్రైవేట్ రేడియో అనేది మన దేశంలో మొదలైంది. ఈ ప్రైవేట్ రేడియో సన్ నెట్వర్క్ వాళ్ళు ఫస్ట్, ఇప్పుడు రెడ్ ఎఫ్ఎం అంటున్నారు, అది సన్ టీవీ వాళ్ళది విశాఖపట్నంలో మొదలవ్వడం జరిగింది. అప్పుడు నేను విశాఖపట్నంలో ఉన్నప్పుడు ఫస్ట్ అనౌన్సర్ నుంచి ఆర్జేగా మారినప్పుడు ఫస్ట్ 13 మంది ఆర్జేల్లో నేను ఒకదాన్ని. సో వైజాగ్లో అండ్ హైదరాబాద్లో కూడా నేను రెడ్ ఎఫ్ఎంతో 6 సంవత్సరాలు ప్రయాణం చేశాను. లైఫ్ మారుతూ ఉంటుంది కదా, మా పాప పెరిగింది, మేము బాగానే ఉన్నాము అనుకున్నప్పుడు 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ నాకు క్యాన్సర్ అనేది రిపీట్ అయింది వేరే పార్ట్లో. అప్పుడు కూడా ఏం చెయ్యాలి అనే భయం కన్నా ఎలా ముందుకు వెళ్ళాలని ఆలోచనే వచ్చింది. అది ఎలా వస్తుంది అంటే, ఒక సమస్యని ఇచ్చినప్పుడు ఒక ధైర్యాన్ని కూడా భగవంతుడు ఇస్తాడనే నేను నమ్ముతాను. 4.5 సంవత్సరాల మా అమ్మాయి ఇంజనీరింగ్కి వచ్చిన తర్వాత తను నాకు అమ్మలాగా సపోర్ట్ ఇచ్చి, షీ వాజ్ విత్ మీ, నా ఫ్యామిలీ నాతో ఉంది. అండ్ అది కూడా 1 ఇయర్ ట్రీట్మెంట్ జరిగిన తర్వాత నా జీవితంలో మీకు ఏది ఇష్టమైంది అంటే క్యాన్సర్ సర్వైవర్ అవ్వడం అనేది నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే నాలాంటి వాళ్ళని నేను చూశాను. ఆ తర్వాత నా ట్రీట్మెంట్ అయిపోయి నేను బాగైన తర్వాత మా హస్బెండ్ ఆఫ్రికాలో వర్క్ చేస్తూ ఉంటే నేను ఆఫ్రికా వెళ్ళడం జరిగింది. ఆఫ్రికాలో మీకు తెలుసు, ఆఫ్రికన్ కంట్రీస్లో మనకన్నా 30 సంవత్సరాల వెనకబడిన వైద్యం ఉంటుంది. సో అక్కడ మేము ఉన్నప్పుడు మా వారు చెప్తే ఆ ఐడియా నచ్చి నేను కౌన్సిలింగ్ అనేది మొదలెట్టాను. ఎందుకంటే ఆ తర్వాత నేను పీరియాడికల్ చెకప్కి వెళ్ళినప్పుడు కూడా నా డాక్టర్స్ అందరూ నన్ను చూపించి ఎగ్జాంపుల్ చెప్పేవారు పేషెంట్స్కి. తను 2 సార్లు క్యాన్సర్ తట్టుకొని నిలబడి సర్వైవర్గా కూడా ఇలా ఉంది కాబట్టి మీరు భయపడొద్దు, మీరు కూడా మీరు ఇన్స్పిరేషన్ లాగా వాళ్ళకి మీరు కళ్ళ ముందు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇంకొంచెం ధైర్యం వస్తుంది. ఆ విషయం నాకు తెలిసేది కాదు. నా డాక్టర్స్ చెప్పిన తర్వాత ఓ అవును కదా, నేను కూడా నడిచాను కదా ఈ రాళ్ల బాట అనుకుని నేను, అది నాకు చాలా సంతోషం వేసేది. ఎందుకంటే ట్రీట్మెంట్లో భాగంగా ఎంత మోరల్ తగ్గిపోతుంది అంటే, ట్రీట్మెంట్ కష్టంగా ఉంటుంది, ఫైనాన్స్ చాలా కష్టం, అలాగే చాలామందికి సపోర్ట్, ఫ్యామిలీ సపోర్ట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఇవన్నీ తట్టుకొని ఆ క్యాన్సర్ ట్రీట్మెంట్ని తట్టుకోవడం కూడా చాలా కష్టం. సో ఏ విషయంలో అయినా పర్వాలేదు ముందుకు వెళ్తాము, తట్టుకోగలరు అని చెప్పడంలో నాకు కూడా ఆనందం కలిగి ఐ బికేమ్ కౌన్సిలర్. అంటే ఇప్పుడు క్యాన్సర్ నుంచి బయటపడడం అని అంటే ఒక ట్రీట్మెంట్ వల్లనే అది సాధ్యం కాదు. ఎందుకంటే దానికి ఎంతో మనోబలం ఉండాలి, ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి, మోరల్గా ఉండాలి. సో ఇవన్నీ మీకున్నందుకు చాలా గ్రేట్. చాలా సంతోషం. ఒక విషయం చెప్పాలమ్మా, ఇక్కడ ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి, భర్త సపోర్ట్ ఉండాలి, అన్నింటికన్నా ధైర్యం మన మీద మనకి అనేది ఉండాలి. ఎందుకంటే క్యాన్సర్ డయాగ్నోసిస్ అనేది మనకి తెలియకుండా సడన్గా చెప్తారు. బ్రెస్ట్లో లంప్ ఉంది, క్యాన్సర్ వచ్చింది, అది ఈ స్టేజ్లో ఉంది, సో లంప్ రిమూవ్ చేయాలి, మాస్టెక్టమీ అంటారు, టోటల్ బ్రెస్ట్ రిమూవల్ చేస్తారు. అది 1994కి 2004కి 2024కి చాలా మార్పులు వచ్చాయి. వైద్యో నారాయణో హరి అన్నట్టుగానే మన దేశంలో ప్రపంచంలో ఎక్కడా లేనంత చక్కటి వైద్యం భారతదేశంలో ఉంది అని ఒక పేషెంట్గా నేను అనుభవించాను, చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే డాక్టర్సు, వైద్యం, మెడిసిన్ ఇవన్నీ కూడా మన దేశంలో అత్యంత అభివృద్ధి చెందాయి. కాకపోతే కౌన్సిలింగ్, ధైర్యం, ఈ 2 మాత్రం చాలా అవసరం. ముందుగా క్యాన్సర్ వచ్చింది అని తెలియగానే సగం ప్రాణం పోతుంది. కాబట్టి కౌన్సిలర్
పాత్ర అక్కడే మొదలవుతుంది. ఇప్పట్లో ప్రతి హాస్పిటల్లో కౌన్సిలర్స్ ఉంటున్నారు. క్యాన్సర్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, ఎలా ఎదుర్కోవాలి, ట్రీట్మెంట్ ఎన్ని రకాలుగా ఉంటుంది, ట్రీట్మెంట్ అప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి, అన్నింటికన్నా ముఖ్యమైనది మనం స్త్రీమూర్తులం. స్త్రీమూర్తి అంటే ప్రతిరోజు అద్దంలో మనం చూసుకుంటాం. క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిన 8 నెలల్లో 9 నెలలో రూపంలో మార్పు వస్తుంది. శరీరంలో మందు వల్ల ఫాల్ ఆఫ్ హెయిర్ ఉంటుంది, కంప్లీట్గా మీ జుట్టు రాలిపోతుంది, మీ ఐబ్రోస్ కూడా రాలిపోతాయి, మీ రూపం వేరే అవుతుంది. కానీ అది తాత్కాలికం. ట్రీట్మెంట్ అయిన తర్వాత కానీ ఇవన్నీ జరుగుతుంటే మనిషిలో ఒక భయం అనేది వస్తుంది. అంటే అందరూ నన్ను చూసి ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్న భయము, నేను అసలు దీంట్లోంచి బయటకు వస్తానో రాను అన్న భయము. అవునమ్మా, చాలా వరకు సామాజికంగా సోషల్ గా నన్ను అందరూ ఎలా యాక్సెప్ట్ చేస్తారు, నా ఫ్యూచర్ ఎలా ఉంటుంది, నా పిల్లల ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇక్కడే కౌన్సిలర్ అంటే నాలాంటి వాళ్ళ పాత్ర ఉంటుంది. డాక్టర్స్ కూడా చాలా ఇప్పట్లో ట్రీట్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఫినాన్స్, డబ్బులు ఎంత అవుతాయి, ఎలా ఇన్సూరెన్స్ వస్తుంది, ఎలా అప్రోచ్ అవ్వాలి, తర్వాత క్యాన్సర్ వచ్చిన తర్వాత సెకండ్ ఒపీనియన్ తీసుకోవడం, ఇవన్నీ కూడా చెప్పే సంస్థలు ఉన్నాయి. ప్రైవేట్ కౌన్సిలర్స్ ఉన్నారు. నేను కౌన్సిలింగ్ చేస్తాను. ప్రస్తుతం నేను 9 మందికి చేస్తున్నాను. 3 ఆఫ్రికా ఫ్రెండ్స్, అంటే ఆఫ్రికాలో నా కొలీగ్ వాళ్ళ ద్వారా ఆఫ్రికన్స్ కూడా తెలిసి ఏదన్నా డయాగ్నోసిస్ ఇలా అయింది అంటే త్రూ ఫ్రెండ్స్ నా నంబర్ని అప్రోచ్ చేస్తే నేను చెప్పేది ఒక్కటి, ధైర్యమే, మానసిక ధైర్యం ఉండాలి. ఎందుకంటే మనకి మందులు ఇవ్వడానికి, వ్యాధిని నయం చేయడానికి డాక్టర్స్ ఉన్నారు, సిస్టర్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. కాకపోతే ఆ మందు మీలో పనిచేయాలి అంటే ధైర్యం మాత్రమే ఉండాలి. సో అదే నేను ఇప్పుడు ప్రస్తుతం కౌన్సిలర్గా చేస్తున్నాను. మీరు నా లైఫ్లో మార్పులు ఎలా ముందుకెళ్ళారు అంటే ఇక్కడో విషయం చెప్పాలి. ప్రైవేట్ రేడియో వచ్చిన తర్వాత నేను ఆర్జే అవ్వడం, ఆర్జేగా కొత్త పాత్రని వహిస్తూ 4-5 ప్రోగ్రామ్స్ రెడ్ ఎఫ్ఎంలో చేసేదాన్ని. నేను చేస్తున్నప్పుడు వచ్చే అభిమానులు మీకు తెలుసు, అవన్నీ కూడా ఉండేవి. అలా ఉన్నప్పుడే నాకు సెకండ్ టైం క్యాన్సర్ రావడం జరిగింది. కాకపోతే నా అభిమానులందరూ కూడా మా వసుంధరారామంకి బాగుండాలి అనుకోవడం వల్ల ఈరోజు నేను ఇలా ఉన్నానేమో అనుకుంటాను. అదే కాకుండా రెడ్ ఎఫ్ఎం మేనేజ్మెంట్ నా ట్రీట్మెంట్ అవుతున్నప్పుడు, నా కీమోథెరపీ అవుతున్నప్పుడు కూడా నాలో ధైర్యం కావాలి, నేను బాగా త్వరగా బయటికి రావాలి అని ఐ యూస్ టు డూ ప్రోగ్రామ్స్. ఏమాత్రం హెసిటేట్ చేయకుండా నా ప్రోగ్రామ్ నేను వారానికి 2 సార్లన్నా వెళ్ళి చేయగలిగేదాన్ని. అది ఎంత బూస్టింగ్ అప్ ఇస్తుందంటే మనిషికి, ఓకే నా ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కూడా నా లైఫ్ బాగానే అని అనుకోవడానికి నాకు ఆస్కారం ఏర్పడింది. నా సెకండ్ టైం క్యాన్సర్ అయిన తర్వాత జీటీవీ వాళ్ళు శ్రీమతి ఆంధ్రప్రదేశ్ అంటే ప్రోగ్రామ్ చేస్తున్నారని చెప్పి దానికి వెళ్ళడం జరిగింది. నేను ఫస్ట్ రన్నర్ అప్ అయ్యాను, వీణా శ్రీవాణి గారు సెకండ్ రన్నర్ అప్ అయ్యారు. అప్పుడు దానికి నేను వెళ్ళడానికి కారణం కూడా స్త్రీ అంటే ధైర్యం, నేను ఉన్నాను అని చెప్పడానికి మాత్రమే. అప్పటికే నేను చాలా పెద్దదాన్ని. సో అది నా జీవితంలో ఒక మలుపు అని చెప్పొచ్చు. ఆ తర్వాత నేను ఆఫ్రికా వెళ్ళడం, ఆఫ్రికాలో నేను యోగా చేసేదాన్ని. అలాగే అక్కడ యోగా చాలా ఇంట్రెస్ట్ చూపించేవారు. ఓకే, అక్కడ వాళ్ళకి ఇష్టం, చాలా ఇష్టం. మన అటైర్ ఇష్టం, మన డ్రెస్సింగ్ ఇష్టం. తర్వాత మన యోగా చాలా గౌరవిస్తారు వాళ్ళు. సో యోగా డే చేసేవాళ్ళం. ఎక్కడైనా భారతీయులం కదా, ఆగస్టు 15 కానీ జనవరి 26 కానీ జెండా ఎగరవేయకపోయినా, జెండా వందనానికి శాల్యూట్ కొట్టకపోయినా బాధగా ఉండేది. కాకపోతే ఎంబసీలో ఆ ఫంక్షన్ జరుగుతుంది క్యాపిటల్ సిటీస్లో. ఏ సంవత్సరం, నేను 12 సంవత్సరాలు ఉన్నాను అమెరికాలో, ఏ సంవత్సరం కూడా ఈ 2 మిస్ అవ్వలేదు. నేను ప్రతి సంవత్సరం క్యాపిటల్ సిటీలో ఉంటే మేము అటెండ్ అయ్యేవాళ్ళం. అక్కడ రకరకాల ప్రోగ్రామ్స్ ఉండేవి. అదే కాకుండా యోగా స్కూల్స్లో నన్ను ఇన్వైట్ చేసేవారు, 1 నెల టీచ్ చేయమని. ఇక్కడ ఒక విషయం చెప్పాలమ్మా, యోగా అంటే మన వాళ్ళు అనుకుంటారు పెద్దలు చేసుకోవాలి, లేదా యుక్త వయసులో వచ్చిన తర్వాత ఆరోగ్యం కోసం చెయ్యాలి అని. నేను చిన్న పిల్లలు అంటే ప్రీ స్కూల్ వాళ్ళకు కూడా యోగా చెప్పడానికి వెళ్ళాను.
మీకు ఒక విషయం చెప్పాలి, చిన్న పిల్లలు ఎంత అద్భుతంగా చేసేవాళ్ళంటే, నేను చాక్లెట్స్ తీసుకెళ్లేదాన్ని, ఫ్రెండ్లీగా ఉండేదాన్ని, నాకు పోర్చుగీస్ వచ్చు, సో వాళ్ళ భాషలోనే నేను కమ్యూనికేట్ చేయగలిగేదాన్ని. కానీ వాళ్ళు ఎంత చక్కగా ఆసనాలు వేసేవారంటే బుజ్జి బుజ్జిగా చేసేవారు. అది నాకు ఎంతో ఆనందాన్ని కూడా కలిగించేది అప్పుడు. సో ఆ పిల్లలు ఆ ఇంట్రెస్ట్ తో ఉన్నారు, స్కూల్స్ లో చేసేవాళ్ళం, పెద్దవాళ్ళకు కూడా ఉండేది. యోగా డే అప్పుడు ఇంచుమించు 200 నుంచి 250 మంది కమ్యూనిటీ ఒక సిటీలో కలవడం జరుగుతుంది. మన ఇండియన్ ఎంబసీని మనకి అరేంజ్ చేస్తుంది. సో ఇవన్నీ జరిగేవి. సో జీవితం క్యాన్సర్, ఆర్జే అలా సాగుతూనే ఉంది నాది. ప్రస్తుతం ఏం చేస్తున్నారు? ఈ తర్వాత మనందరికీ తెలుసు 2001 సంవత్సరంలో కోవిడ్ మహమ్మారి వచ్చింది. కోవిడ్ వచ్చినప్పుడు ఇక్కడ ఒక విషయం చెప్పాలి, నేను ఇందాక కూడా చెప్పాను, ఏంటంటే మన దేశాన్ని గురించి మనం గర్వించాలి అంటే వైద్యో నారాయణ హరి. ఇంత మంచి వైద్యం ప్రపంచంలో అద్భుతం అని చెప్పొచ్చు. కాకపోతే ఆఫ్రికన్ కంట్రీస్ అన్నిట్లోనూ పురోగతి సాధిస్తున్నాయి, కానీ వైద్య రంగంలో కొంచెం వెనకబడి ఉన్నాయి. ఆ తర్వాత ఎప్పుడన్నా చేసిన పని ఎక్కడికి పోదు అంటారు మన పెద్దలు. ఇప్పుడు మీరు చెప్పారు, ధైర్యంగా ముందుకు పెడితే సక్సెస్ వస్తుంది. చేసిన పని మనం ఏది చెయ్యాలనుకున్నామో అది కరెక్ట్గా చేస్తే అది ఎప్పటికీ పొల్లిపోదు. చాలా మంచి విషయం అండి. ఆఖరిగా క్యాన్సర్ పేషెంట్స్ అంటే మీరు ఆ దారిని చూసి వచ్చారు కాబట్టి వాళ్ళకంటూ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏదైనా చిన్న విషయం. తప్పకుండా అమ్మా. క్యాన్సర్ వచ్చింది అనగానే భయపడి ఏదో చేసుకుందామనో, ఈ జీవితం ఇంతే అని నిరాశపడడం అనేది ఎవ్వరికీ మంచిది కాదు. కుటుంబానికి మంచిది కాదు, రాబోయే తరానికి మంచిది కాదు, వారి పిల్లలకి కూడా న్యాయం చేసినట్టు అవ్వదు. క్యాన్సర్ అనేది ఒక సమస్య మాత్రమే. ఇది నేను మీరు చెప్పినట్టు ఆ ముళ్ళదారి నడిచి ఇప్పుడు మీ ముందు కూర్చున్నాను. నాకు క్యాన్సర్ వచ్చి సర్వైవ్ అయ్యి 29 సంవత్సరాలు జరుగుతోంది. సో అది ముందుగా భగవంతుడి కృప. నిరంతరం అమ్మవారిని కొలుస్తాను నేను, అమ్మవారి కృప అనుకుంటాను. ఒకటే జీవితంలో వచ్చే అన్ని సమస్యల లాంటిది ఇది అని అనుకొని ధైర్యంగా ముందుకు అడుగు వేయడమే. ఇది ఒక్కటే నేను చెప్పగలను. ఒక మహిళగా మీరు ఎంతో సాధించారు. అంటే మీరు ఏది వచ్చినా దానికి కృంగిపోకుండా అండ్ అక్కడే ఆగిపోకుండా చాలా ముందుకి మీ జీవితంలో చాలా చూశారు. కాబట్టి ఇప్పుడున్న జనరేషన్లో ఏంటంటే చిన్న చిన్న వాటికి గొడవలు, చికాకులు అవన్నీ ఉంటాయి కదా. సో వాళ్ళ కోసం అంటే మెంటల్ డిప్రెషన్లో ఉండడం కానీ ఎన్నో ఉంటాయి. ఏదో చేయాలని సాధించాలని ఉన్న వాళ్ళు ఉంటారు, కానీ ఎక్కడ మొదలు పెట్టాలో అర్థం కాకుండా కూడా ఉంటారు. వాళ్ళ కోసం ఏమైనా 2 మాటలు? చాలా మంచి ప్రశ్న అమ్మా. ఎందుకంటే డిప్రెషన్స్లోకి వెళ్ళడం అన్నా, తొందరపాటు నిర్ణయాలు చేసుకోవడం అన్నా ఈ కాలంలో జరుగుతున్నాయి. నేను కూడా వింటున్నాను. దేనికైనా పరిష్కారం కాలం చూపిస్తుంది, మన ఓపిక చూపిస్తుంది. ప్రతిదానికి త్వరపడి నిర్ణయం తీసుకోవడం అనేది ఏమాత్రం మంచిది కాదు. ఎందుకంటే సమస్యకి పరిష్కారం అనేది ఉండే ఉంటుంది. ఆ సమస్య వచ్చింది అని బాధపడకుండా పరిష్కార దిశగా మనం ప్రయత్నిస్తే, ఎందుకంటే ఒక్కసారి చిన్న బాబు గురించో పాప గురించో ఆలోచిస్తే, పారాడుతున్న బాబు అడుగులు వేయాలి అంటే ఎంత ప్రయత్నం చేస్తాడు? దెబ్బ తగిలింది అని వెనక్కి తిరగడు, రాదేమో అని భయపడడు. జ్ఞానం అంతగా లేని ఆ పసి కూన మాత్రమే అడుగులు వేస్తూ ఉంటే, కొంచెం జ్ఞానం వచ్చిన మనకి కుటుంబం ఉంటుంది, తల్లిదండ్రులు ఉంటారు, గురువులు ఉంటారు, విద్యాబుద్ధులు నేర్పించిన వారు. వీరిని ఎవరిని అప్రోచ్ అయినా, వారి సలహా స్వీకరించినా విపత్కర పరిస్థితుల నుంచి బయటపడతాం. ఇదొక్కటే నేను చెప్తాను. ఏదైనా మా చిన్నప్పుడు మనకు చెప్పేవారు, త్వరపడి నిర్ణయం తీసుకోకుండా 1 నుంచి 10 లెక్క పెట్టుకొని ఒక్కసారి ఆలోచించండి అనేవారు. అది ఇప్పటికీ చేయొచ్చు. ఒక సమస్య వచ్చినప్పుడు గాబరా వేస్తుంది, భయం వేస్తుంది, ఫ్యూచర్ అగమ్యగోచరంగా కనబడుతుంది, అంతా డార్కే, అస్సలు వెలుగు కనబడదు. కానీ మనం కూర్చుంటే 1 నిమిషం ఆలోచిస్తే దానికి పరిష్కార మార్గం, దారి కనబడుతుంది. నేను ఇదే సూచించదలుచుకున్నాను. దీనికి వేద విజ్ఞానం నుంచి ఉన్న మన సంస్కృతి ఉంది, మన ధ్యానం ఉంది,
మన జీవితం అంతా మనకి పెద్దలు చెప్పినవి ఉన్నాయి. ఇది కూడా మనం ఆలోచిస్తే, నేను ఏదో మన హిందువుల గురించి చెప్పటం లేదు, పెద్దలందరూ చెప్పేది శాంతంగా ఒక్క నిమిషం పరిష్కార దిశగా ఆలోచించండి, అది ఏదైనా సరే పరిష్కారం లభిస్తుంది. నేను ఇదే చెప్తాను. థ్యాంక్ యూ అమ్మా, మేము అడగగానే ఒప్పుకొని మాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.